వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల మీనరాశి వారికి అద్భుతమైనటువంటి కాలాన్ని ఇవ్వబోతూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాలు ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నది. అయినప్పటికీ కూడా అంటే ఏలినాటి శని ఉన్నా, రాహు బలం లేకపోయినా, అర్ధాష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి అనేటువంటి రూపంలో మీనరాశి వారికి అదృష్టం తలుపు తడుతూ ఉన్నది. ఏమండి, పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు ప్రతి వారికి వ్యతిరేకంగా ఉంటాయి కదా, కానీ మీనరాశి వారికి ఎలా శుభకరంగా ఉంటుంది అంటే లాభస్థాన స్థిత గ్రహము అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నది శాస్త్రం. అక్కడ లాభస్థానమందు కుజుడు ధైర్యమేకాదశగతే కుజే, ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. లాభస్థానమందు రవి అర్ధంచ స్వకులాచార, కుల ఆచారాల్ని పాటిస్తారు. అంటే ఇక్కడ దేశాంతర వాసాన్ని సూచిస్తున్నది లాభస్థాన స్థితి గ్రహస్థితి. అంటే ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఎవరైనా ఇంటర్నల్గా దేశం దాటి వెళ్ళాలి అంటే గేట్లు ఓపెన్ చేస్తోంది గ్రహస్థితి లాభస్థానం. అంతేకాకుండా గృహలాభ శుభోజనం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, పండగ వాతావరణం ఉండడం, డబ్బు సంపాదించడము. ఇక్కడ ప్రధానంగా లాభస్థానము అంటే ఆర్థిక లాభాన్ని, అలాగే సంతాన లాభాన్ని, కుటుంబ లాభాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అంతేగాక కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు సంతోషమర్ధలాభశ్చ అన్నాడు. సంతోషంతో కూడి ఉన్నటువంటి ఆర్థిక లాభం అంటే మనం ఏదో మన దగ్గరున్న వస్తువు అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో డబ్బు సంపాదించుకునే పరిస్థితి కాదు. సంతోషంగా డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితి. టీఏడిఏలు వస్తాయేమో, ప్రమోషన్లు వస్తాయేమో, లేకపోతే మనం అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయేమో, పదోన్నతి జరుగుతుందో మనకు అనవసరమైన విషయం. అక్కడ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితం అది. దాన్ని అనుభవించగలిగేటువంటి శక్తి ఇప్పుడు మీనరాశి వారికి ఉన్నది. ఇది చాలా అనుకూలం. ఎందుకంటే మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే, చాలామంది షుగర్ కేన్ జ్యూసులు తాగుతూ ఉంటారు. చెరుకు గడని దానిలోకి పెట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుంది? పిప్పైపోయినటువంటి వాతావరణంలో ఉన్నారు మీనరాశి వారు. ఆనందం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. ఆఖరికి జుట్టు కూడా రాలిపోతూ ఉన్నది, అందవిహీనంగా మారిపోతున్నాం, ట్యాన్ పట్టేస్తోంది, శరీరం బరువెక్కిపోతోంది. ఇవన్నీ దేని లక్షణాలు? గ్రహస్థితి. శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నప్పుడు ఎవడు ఏం చెప్పినా మనకి మంచి వినబడదు. ఒరు బాబా అలా వెళ్ళకరా అంటే అలాగే వెళ్తారు, బురదలో పడిపోతారు. అక్కడ బురద ఉందిరా వెళ్ళొద్దని చెప్పేలోపు నువ్వు వెళ్ళిపోయావురా. అదో రకమైన ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి సావకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. కొత్త సంవత్సరంతో కొత్తగా ప్రారంభించడానికి ఈ కొత్త నెల మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కాలము. సరేనండి, మనకి దీర్ఘ సంచార గ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి ప్రతికూలతలు ఉన్నాయి కదా, దాని నుండి ఎలా బయటికి రావాలి అంటే నిజానికి మనం దానికి చేయవలసింది భగవంతుడి పాదాలు పట్టుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఎలాగో సెల్ ఫోన్ పావుకోవడం వల్లనో, నైట్ షిఫ్ట్లు చేసుకోవడం వల్లనో నిద్రపోతూ ఉన్న పరిస్థితుల్లో సరే ఈ రాహు యొక్క బలాన్ని మనం ఆ పీడను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి పట్టుకోవాలి. మీరు గమనించండి, లేదా ఈ మాసం మొత్తం మీద 2 పనులు చేయండి. నేను ముఖ్యంగా చెప్తాను. చవితి తిథిని ఫాలో అవ్వండి. శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోనూ కూడా చవితి తిథి రోజున మన విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన. చవితి తిథి రోజున, హస్త నక్షత్రం రోజున విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకించి గుడికి వెళ్ళి ఆరాధన చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయనకి ఇష్టమైనటువంటి గరికని సమర్పణం చేయండి, బెల్లాన్ని ఇవ్వండి, చెరుకు పానకాన్ని ఇవ్వండి, చెరుకు గేళ్ళని ఇవ్వండి, ఆయన ప్రతిరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి నమస్కారం చేయండి. ఇవన్నీ ఆయనకి సమర్పించండి. చక్కగా విఘ్నేశ్వరుడికి మంచి జరుగుతుంది. కార్య విఘ్నాన్ని ఆయన నివారించగలుగుతాడు, వంశవృద్ధిని కలగజేయగలుగుతాడు, బుద్ధి ప్రచోదనం కలిగించగలుగుతాడు, బద్ధకాన్ని వదిలిపెట్టేలా చేస్తారు, శరీర సౌందర్యాన్ని కాపాడేటువంటి విఘ్నేశ్వరుడు మీకు అనుకూలంగా ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో, ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే
పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.